అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక ఉరితాడు. 8వ భాగం. మలయా నుంచి వచ్చిన లక్షాధికారి కంచె దాటి కన్నం వేయబోతున్నాడా అనుకున్నాడు నవ్వుకుంటూ. డిటెక్టివ్ రెడ్డి సరిగ్గా పసిగట్టాడనుకున్నాడు వసంత్. పూర్ణచంద్రరావు ఆ ఇంటికి మరింత సమీపంగా వెళ్ళాడు. ఒక గదిలో దీపాలు వెలుగుతున్నాయి. ఆ గదికి 2 తలుపులున్నాయి. ఒకటి వసారాలోనికి తెరుచుకుంటుంది, రెండోది తోటలోనికి దోవ. ఆ తలుపు పూర్ణచంద్రరావు నిలబడ్డ వైపే ఉంది. అంతలో ఒక కారు వచ్చి నిలబడింది ఇంటి ముందు. పూర్ణచంద్రరావు ఒక చెట్టు వెనక్కి వెళ్ళి కనబడకుండా నిలబడి చూస్తున్నాడు. వద్దమ్మా, నాకు వాడంటే పరమ అసహ్యం, వాణ్ణి భరించలేను. లోపల నుంచి కంగుమని మోగిన ఆ కంఠస్వరం తన కూతురుదని గ్రహించాడు పూర్ణచంద్రరావు. చెట్లు కొమ్మలు కొంచెం పక్కకి తొలగించి చూస్తే తన భార్య కుమార్తె కనబడతారు. కానీ పూర్ణచంద్రరావుకు ఆ ధైర్యం లేకపోయింది. తనను చూస్తే ఆమె మాట్లాడుతుంది, కూతురు మాటకు సమాధానం చెబుతుంది. ఎన్నేళ్లయింది ఆ కంఠస్వరం విని? చెవులు నిక్కబొడుచుకుని వింటున్నాడు పూర్ణచంద్రరావు. అవును తల్లి, నిజమే. మరేం చేస్తాం చెప్పు? ఓపిక పట్టి చూద్దాం. వాడితో మంచిగా ఉంటే పెళ్ళి మరొక 3 నెలలు వాయిదా వేయవచ్చు. ఈలోగా మన అదృష్టం బాగుంటే ఏదైనా జరగకపోతుందా? దేవుడు మనకొక మార్గం చూపించకపోతాడా? నువ్వేం భయపడకు తల్లి అంటూ కారు చెప్పుడు విని మాటలాడడం ఆపేసింది. పూర్ణచంద్రరావుకు గుండె పట్టుకుపోయినట్లు అనిపించింది. అదే కంఠస్వరం. తను 18 ఏళ్ల క్రిందట విన్న కంఠస్వరమే. ఏమీ మారలేదు. ఆ కంఠస్వరంలో ఏం మాధుర్యం, ఏం లాలిత్యం! ఇక ఉండలేకపోయాడు. చెట్టు కొమ్మలు పక్కకు తోసి తొంగి చూశాడు. సుజాత వీపు కనిపిస్తుంది అతనికి. 2 వాలుజడలు, తలలో విరజాజు మొగ్గలు విచ్చి వాసనలు వెదజల్లుతున్నాయి. కళ్యాణీదేవి కూర్చుని ఉన్నది. ఆమె ముఖం అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఎంతగా మారి ఉంటుందో అనుకునేవాడు తనెప్పుడు. 18 ఏళ్ల కాలంలో మనోవ్యధతో బాధపడుతూ నెరిసిన జుట్టు, ముడతల పడ్డ ముఖము. ఆమెను గుర్తుపట్టలేనేమో అనుకునేవాడు తను. ఆమెలో వచ్చిన మార్పు తాను ఊహించినటువంటి మార్పు కాదు. వెనకటి కంటే అందంగా కనబడుతోంది కళ్యాణీదేవి. ఉత్త అందమే కాక ఆమెలో గాంభీర్యం, నిండుతనం స్పష్టంగా గోచరిస్తున్నాయి. అమాంతం ఒక్క దూకు దూకి లోపలికి వెళ్ళి ఆమెని పలకరించాలనే కోరికను పూర్ణచంద్రరావు అణుచుకోవటం చాలా కష్టమైంది. అప్పుడు మరొక సంఘటన జరిగి ఉండకపోతే అతను ఆ కోర్కె ప్రోద్బలానికి లొంగిపోయేవాడేమో. వసారాలో ఉన్న తలుపు తెరుచుకుని ఒక వికృతాకారం లోపలికి వచ్చింది. అది మరెవరో కాదు, నారాయణ బాబ్జీ. భలే భలే, ఎంత అందంగా కనబడుతున్నావు సుజాత, సిద్ధంగా ఉన్నావా అంటూ వచ్చి అతను కుర్చీలో కూర్చున్నాడు. సుజాత సిద్ధంగానే ఉంది నారాయణ బాబ్జీ. ఇదిగో ఇప్పుడే 5 నిమిషాల్లో వస్తాను, ఉండండి అంటూ కళ్యాణీదేవి లేచి నిలబడ్డది. తొందరేం లేదు, 5 నిమిషాలు కాకపోతే అరగంట కానివ్వండి. నేను సుజాత ఇక్కడే ఉంటాం నారాయణ బాబ్జీ అన్నాడు వెకిలిగా నవ్వుతూ. కళ్యాణీదేవి లోపలికి వెళ్తుండగానే నారాయణ బాబ్జీ ఒక్క అంగలో వచ్చి సుజాత పక్కన నిలబడ్డాడు. ఇంతవరకు నువ్వు నాకు ఒంటిగా ఒక్కసారైనా చిక్కలేదు సుజా. ఎందుకట్లా బెదిరిపోతావు? మనం త్వరలోనే భార్యాభర్తలం కాబోతున్నామని మరిచిపోయావా? ఆగు, అక్కడే ఆగు. వెధవేషాలు కట్టిపెట్టు. నేను నీకు భార్యను కాబోతున్నానని సంతోషంతో ఉప్పొంగిపోతున్నాననుకున్నావా అంది సుజాత చేదరింపుగా. ఆ, ఏమిటా మాటలు? వెధవేషాలా? అయితే నన్ను పెళ్లి చేసుకోవా నువ్వు? చేసుకుంటానో లేదో. చేసుకున్నా నిన్ను వలిచి చేసుకుంటున్నానా? నువ్వు అమ్మని బెదిరించి లొంగదీశావు. నా డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఆ డబ్బు నీ మొహాన కొట్టుకుని ఊరుకో. అట్టే నా జోలికి రాకు. నీ నోటికి హద్దు పద్దు లేనట్లుందే అంటూ వచ్చి సుజాత భుజం మీద చేయి వేశాడు. నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమించాను. నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను. దురుసుతనం ఇకనైనా మానేసి బుద్ధిగా ఉండు. వదులు, ముందు నన్ను వదిలేయి రాక్షసుడా. సుజాత అతని చేతుల్లోంచి తప్పించుకునేందుకు గిలగిలలాడుతోంది. నారాయణ బాబ్జీకి ఆవేశం కలిగి పశువులా ఆమెను తన చేతుల్లో అదిమిపట్టాడు.
అంతవరకు పళ్ళు బిగబట్టి చూస్తున్న పూర్ణచంద్రరావు ఇక భరించలేకపోయాడు. నేల మీద ఉన్న ఒక రాయి తీసి విసిరేశాడు. ఆ రాయి సూటిగా వెళ్ళి గదిలో ఉన్న ఎలక్ట్రిక్ దీపానికి తగిలింది. గది క్షణంలో చీకటిమయమైపోయింది. ఏమిటి ఇదేమిటి అంటూ నారాయణబాబ్జీ నిశ్చేష్టుడైపోయాడు. తోటవైపు ఉన్న తలుపులోంచి ఒక ఆకారం లోపలికి ప్రవేశించటం అతనికి కనిపించింది. బలమైన 2 ఇనప చేతులు నారాయణబాబ్జీ కంఠాన్ని బిగిస్తున్నాయి. నారాయణబాబ్జీ క్రింద పడుతూ అయ్యో అయ్యో అని అరిచాడు. ఆ దృశ్యం అర్థం కాకుండా చూస్తున్న సుజాత నోట వెంట మాట పెగల్లేదు. యమదూత, యమదూతను కలుసుకున్నావు అన్నదా ఆకారం నారాయణబాబ్జీ చెవిలో. ఆ మాట వినగానే నారాయణబాబ్జీ పై ప్రాణాలు పైకే పోయాయి. ఒళ్ళంతా చల్లబడ్డది. కాళ్ళు తేలిపోయాయి. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు మాట బయటికి రావటం లేదు. ఆ ఇనప చేతులు అతన్ని లాక్కుపోతున్నాయి. సుజాత ఆ చీకటి గదిలోనే నిలుచుని ఉన్నది. ఆమెకిదంతా ఒక కలలా ఉంది. తనను నారాయణబాబ్జీ బలాత్కారం చేయటం, దీపం ఆరిపోవటం, ఏదో నీడ ఆ గదిలోనికి ప్రవేశించటం అంతా కలలాగుంది. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో ఇదంతా జరిగిపోయింది. నారాయణబాబ్జీ గొంతులోంచి అస్పష్టమైన ములుగు తప్ప మాటామంతి లేదు. తనను బలమైన 2 చేతులు అమాంతం పైకెత్తివేసి ఎక్కడకు తీసుకుపోతున్నట్లు మాత్రం అతనికి తెలుస్తోంది. చీకట్లోంచి భయంకరమైన ఆకారమేదో, పిశాచమో పెనుభూతమో వచ్చి తనను ఎక్కడికో ఎత్తుకుపోతున్నదని తప్ప అతనికి ఇంకేమీ అర్థం కావటం లేదు. ఒరేయ్ చండాలుడా విను! నారాయణబాబ్జీ ఆ భయంకరమైన స్థితిలో ఉండి కూడా తనకు విముక్తి కలిగే ఒక్క మాటేమైనా వినబడుతుందేమోనని ఆశతో చెవులు అప్పగించి వింటున్నాడు. ఈసారి ఆ అమ్మాయి జోలికి పోయావా నీ ప్రాణాలు నీకు దక్కవు. జాగ్రత్త! తోలు ఒలిచి డోలు కడతాను. ఇప్పుడు నీకు దేహశుద్ధి చేయకుండా వదిలేస్తాను. కానీ జ్ఞాపకం ఉండేటట్లు నీకొక గుణపాఠం నేర్పుతాను. యమదూత సర్వదా నిన్ను కనిపెట్టి నీ వెనువెంటనే ఉంటాడని గ్రహించుకో. దివాన్ బహదూర్ ఆ తోటలో రకరకాల చేపలు పెరిగేందుకు గాను తవ్వించిన పెద్ద కుండు ఎటువైపు ఉన్నదో పూర్ణచంద్రరావుకు జ్ఞాపకం ఉంది. నారాయణబాబ్జీని ఆ కుండు దాకా మోసుకుపోయి అందులోకి గిరాటు వేశాడు. పెద్ద చప్పుడుతో నీళ్లన్నీ చిమ్మాయి. పూర్ణచంద్రరావు చటుక్కున ఆ చీకట్లో వెనక్కి తిరిగి చెట్ల గుబురులోనికి వెళ్ళిపోయాడు. అయ్యో అమ్మో, రక్షించండి రక్షించండి, త్వరగా రండి అంటూ నారాయణబాబ్జీ అరిచాడు. ఆ కుండులో 2 అడుగుల నీళ్లున్నాయి. నీళ్ల అడుగున 3 అడుగుల బురద ఉంది. నారాయణబాబ్జీ స్థూలకాయం ఆ బురదలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా దేహం పెగల్లేదు ఆ బురదలోంచి. ఛాతీ వరకు నీళ్లున్నాయి. నడుం వరకు బురద. బయటికి రావాలని ప్రయత్నించిన కొద్దీ మరీ ఎక్కువగా బురదలోనికి దిగబడుతున్నాడు. రక్షించండి రక్షించండి, త్వరగా రండి అంటూ శక్తి కొలది ప్రాణాలు బిగబెట్టి అరిచాడు. పూర్ణచంద్రరావుని వెన్నంటి వచ్చిన వసంత్కి ఆ అరుపు వినబడ్డది. చీకటిగా ఉండడం వల్ల ఏం జరిగింది వసంత్కి తెలియదు. పూర్ణచంద్రరావు వెనకాల వెళ్ళటమా, ఈ మనిషికి సహాయం చేయటమా, తను ఏం చేయటం మంచిదని ఆలోచిస్తూ 2 నిమిషాలు తటపటాయించాడు వసంత్. ఆపదలో ఉన్నవాడిని రక్షించటం తన ధర్మం అనుకుని ఒక్క పరుగున కుందు దగ్గరికి పరిగెత్తాడు వసంత్. చాలా కాలం నుంచి కుండులో నిల్వ ఉన్న నీరు ఘోరమైన దుర్వాసన వెదజల్లుతోంది. వసంత్ రుమాలుతో ముక్కు మూసుకుని ఒక చెయ్యి నారాయణబాబ్జీకి అందించి పట్టుకో, నెమ్మదిగా రా అన్నాడు. నారాయణబాబ్జీ వసంత్ చెయ్యి ఆతృతతో పట్టుకుని బయటకు రావటానికి ప్రయత్నించాడు. కానీ స్థూలకాయుడైన బాబ్జీ బయటకు రాలేకపోగా వసంత్ని కూడా కుండులోనికి లాగేశాడు. వసంత్ కుండుగట్టు మీద ఆసరా లేక నిలబడటం వల్ల నారాయణబాబ్జీని బయటకు లాగేందుకు బదులు తనే కుండులోనికి దిగజారిపోయాడు. నారాయణబాబ్జీ వసంత్ మెడ చుట్టూ చేతులు వేసి నన్ను రక్షించు, నీవు కోరిందిస్తాను అంటూ అరుస్తూ వసంత్ని గట్టిగా పట్టుకున్నాడు. వసంత్కి ఒళ్ళు మండిపోయింది. కుండు 4-5 అడుగుల కన్నా లోతు లేదు. మునిగిపోతానన్న భయమేం లేదు. ఎందుకింత గోల చేయాలని వసంత్కి నారాయణబాబ్జీని చూస్తే అసహ్యము కోపము వచ్చాయి. పైగా తననైనా బయటపడకుండా నారాయణబాబ్జీ తనను కూడా గట్టిగా కదలకుండా పట్టుకున్నాడు. మంచి చేయబోయి వచ్చిన తనకు ఈ మురుగునీటి స్నానం చాలా చిరాకు కలిగించింది.
నారాయణ బాబ్జీ దవడ మీద గుప్పిట బిగించి ఒక్కటి తగిలించాడు. ఆ దెబ్బకు నారాయణ బాబ్జీ బిత్తరపోయి వసంత్ని వదిలేశాడు. వసంత్ తడిచిపోయి బురద కొట్టుకున్న గుడ్డలతో బయటపడ్డాడు. ఇంట్లోంచి దీపాలు, కొందరు మనుషులు రావటం అతని కంటపడ్డది. ఆ గోల విని నౌకర్లు వస్తున్నారనుకుని వసంత్ చల్లగా చీకట్లోనికి జారుకున్నాడు. పూర్ణచంద్రరావు సౌకు తోటలో ఉన్న భీమన్న గుడిసెకు చేరుకునేటప్పటికీ అతని మనసు ప్రశాంతంగా ఉంది. తను గూడూరులోనే ఉండి ఈ వ్యవహారం చివరంటా తేల్చాలని నిశ్చయం అతనిలో మరింత దృఢమైంది. ఈరోజు బాగా చీకటిగా ఉండటం మంచిదే అయింది. నారాయణ బాబ్జీకి ఏమీ కనిపించలేదు. యమదూత తనకు సమీపంలో తనను వెన్నాడుతూ ఉన్నాడని, తన అంతు తేలుస్తాడన్న భయం నారాయణ బాబ్జీకి కలిగి ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు ఇలా అతన్ని బెదిరిస్తే అతని మతి చెల్లించిపోతుంది. ఆ స్థితిలో తను చేసిన నేరాలు తనే బయటికి కక్కే అవకాశం కలుగుతుంది. ఇలా అనుకుంటూ పూర్ణచంద్రరావు భీమన్న గుడిసెని చేరుకున్నాడు. రండి బాబుగారు రండి, ఎవరూ లేరులేండి అంటూ పూర్ణచంద్రరావుని ముసలి భీమన్న తన గుడిసె లోపలికి ఆహ్వానించాడు. ఆ పాకంతా ఒకే గది. కొన్ని కుండలు, ఒక చిరిగిపోయిన చాప, ఒక నులక మంచం తప్ప ఏమీ లేవు ఆ గదిలో. తలుపు పక్కన ఒక కిరసనాయిల బుడ్డి దీపం వెలుగుతోంది. ఆ నులక మంచం మీద పూర్ణచంద్రరావుని కూర్చోబెట్టి తను అలికిన నేల మీద కూర్చున్నాడు భీమన్న. కూర్చోబోయే ముందు తలుపు మూసి గడియ పెట్టి వచ్చాడతను. ఇద్దరూ 5 నిమిషాలు మౌనంగా కూర్చున్నారు. భీమన్న, నీకు నేనెంతో కృతజ్ఞుణ్ణి. పొద్దున్న నువ్వు చేసిన మేలు మర్చిపోలేను అన్నాడు పూర్ణచంద్రరావు. అలా అనకండి బాబు, మీరు మళ్ళా ఈ ఊరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కనీసం మీరైనా ఆపగలిగితే. ఏమోనోయ్ భీమన్నా, నేను ఈ ఊరు రావటం చాలా ప్రమాదకరమైన విషయం. ఇవాళ నువ్వు నన్ను గుర్తుపట్టావు. నీలా రేపు నన్ను ఎవరైనా గుర్తుపట్టవచ్చు కదా. దివాన్ బహదూర్ గారి హత్య జరిగి 18 ఏళ్లైన మాట నిజమే, కానీ పోలీసు వాళ్ళ దృష్టిలో హంతకుడు ఎప్పుడూ హంతకుడే. నేను పట్టుబడ్డానా నా మెడకు ఉచ్చు తప్పదు. భీమన్నా, నేను దివాన్ బహదూర్ని చంపలేదు. నువ్వైనా నమ్ముతావా అన్నాడు పూర్ణచంద్రరావు. నాకు తెలుసండి, తెలుసు. అయితే ఏం లాభం? ఊళ్ళో అందరూ మీరే హత్య చేశారని నమ్మారు. మీరు పరారీ అవ్వటంలో ఆశ్చర్యం లేదు. కానీ అమ్మగారిని అట్లా వదిలి వెళ్ళిపోయినందుకు నాకు చాలా విచారం వేసింది. ఇన్నేళ్లలో ఒక్కసారైనా ఆమెకు మీరెక్కడున్నది కబురైనా చేశారు కాదు. మీరలా చేస్తారని నేనెన్నడూ అనుకోలేదు. ఏం చేయమంటావు భీమన్నా? కళ్యాణి కూడా నేనే హంతకుండని నమ్మింది కదా. తన తండ్రి శవం పక్కన నేను వంగి చూస్తుండగా తలుపు తెరుచుకుని ఆమె లోపలికి వచ్చినప్పుడు నన్ను నిందిస్తున్న ఆమె చూపులు ఈనాటికి నేను మర్చిపోలేదు. విచారణలో కూడా నా మీద నేరం మోపుతూ సాక్ష్యమిచ్చింది కదూ. మీరు పొరబడ్డారు. మీకు తెలియదు. కళ్యాణమ్మగారు మీరు నిర్దోషులనే నమ్మింది. నాతో కూడా ఆ మాట చాలాసార్లు ఆమె చెప్పింది. ఏమిటి కొత్త సంగతి వింటున్నాను నేను. నేను నిర్దోషినని ఆమె నోటితో ఆమె చెప్పిందా? అవునండి, దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను. అందరిలా అమ్మగారు కూడా మొదట్లో ఏమీ తెలియక అయోమయంలో పడ్డది. ఆ స్థితిలో ఉండగానే పోలీసులు ఆమె చేత సాక్ష్యం చెప్పించారు. తర్వాత సావధానంగా ఆలోచించుకుని అటువంటి పని మీరు ఎన్నటికీ చేసి ఉండరని నిర్ణయానికి వచ్చిందండి కళ్యాణమ్మ. కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఆయన ఎక్కడ ఉన్నారో, ఎట్లా ఉన్నారో. భీమన్న, ఆయన దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని 1000 కళ్ళతో చూస్తున్నా. రాయకుండా ఉండరు. చూస్తూ ఉండు, ఎప్పుడో వస్తుంది అనేది పిచ్చి తల్లి. మీరెన్నడూ ఒక్క ఉత్తరం ముక్కైనా రాశారు కాదు కదా అన్నాడు భీమన్న నిష్ఠూరంగా. పూర్ణచంద్రరావు కంటి నుంచి 2 నీటి చుక్కలు రాలాయి. ఆ సంగతి నాకెలా తెలుస్తుంది చెప్పు? ఎలా ఊహించగలుగుతాను? ఒకసారి పరారీ అయిన తర్వాత తిరిగి ఎట్లా రాను అంటూ గూడూరు వదిలి వెళ్ళినప్పటినుంచి సింగపూర్లో మోటారు కార్ల వ్యాపారం సాగించి లక్షలు గడించిన విషయం వరకు సవిస్తరంగా భీమన్నకు చెప్పాడు పూర్ణచంద్రరావు. తను పరారీ అయిన 2 ఏళ్ల తర్వాత పాత సంచారీ సంచికలు తెప్పించి చదివానని, వాటిలో రాసిన దాన్ని బట్టి కళ్యాణి తనను దోషిగా భావించిందని తెలుసుకున్నానని, అందువల్లే ఇన్నాళ్ళు ఆమెకు ఉత్తరం కూడా రాయలేదని పూర్ణచంద్రరావు చెప్పాడు.
పత్రికలో రాసింది చదివి అంతకాలం ఎరుగున్న భార్య నైజాన్ని అపార్థం చేసుకుంటారా బాబూ అన్నాడు భీమన్న చుట్ట చప్పరిస్తూ. కాని భీమన్న, కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నవాడికి విషయాలన్నీ అదో రకంగా స్ఫురిస్తాయి. నిజానిజాలు యుక్తాయుక్తాలు తెలుసుకునే అవకాశం ఉండదు. అదీ కాక నేను స్వదేశం తిరిగి వచ్చాననుకో, ఏం జరిగేది? నా భార్య, నా కూతురు కళ్ళ ముందే నన్ను ఉరి తీసేవారు. నేను రాకపోవటమే మంచిది. ప్రపంచమైనా ఈ విషయం మర్చిపోయింది అన్నాడు పూర్ణచంద్రరావు బరువుగా ఊపిరి పీలుస్తూ. మీరిప్పుడు రావటం మాత్రం అపాయకరం కాదా? ఎందుకు చేశారు ఈ పని అడిగాడు భీమన్న. సుజాత, నా పిచ్చి తల్లి, ఆ కిరాతకుడు నారాయణబాబ్జీ వలలో పడి అతన్ని వివాహం చేసుకోబోతుందన్న వార్త తెలిసి వచ్చాను. నాకే అపాయం కలిగినా సరే ఆ వివాహం జరగకుండా ఆపాలనే నిశ్చయంతో తెగించి వచ్చాను. నారాయణబాబ్జీ పేరు వినగానే ముసలి భీమన్న తీరు మారిపోయింది. వెధవ, చండాలుడు, ఆ నారాయణబాబ్జీ ఈ ఏడాదిగా అమ్మగారింట్లో పెత్తనం చెలాయిస్తున్నాడు. అమ్మగారిని భయపెట్టి ఒప్పించి సుజాతమ్మని పెళ్లి చేసుకోబోతున్నట్లు చాటిస్తున్నాడు. ఏమైనా ఆ పెళ్లి మాత్రం జరగనీయకండి బాబూ. జరగదు భీమన్న, జరగదు. నా బొందులో ప్రాణం ఉండగా జరగదు. అమ్మగారింట్లో వాడు పెత్తనం సాగిస్తున్నాడా అంటే ఏం చేస్తున్నాడంటావు? అంతా ఉన్నట్టుండి జరిగిందండి. పెద్దయ్యగారు పోయినప్పటినుంచి వెధవ మళ్ళీ ఆ ఇంటి ప్రాంతాలకు రాలేదండి. కానీ చిన్నమ్మగారు కాలేజీ నుంచి పోయిన వేసవిలో ఇంటికి రాగానే వాడు ప్రతిరోజు వచ్చేవాడండి. కొంతకాలానికి ఇంట్లో పెత్తనం కూడా చలాయించటం మొదలెట్టాడు. నేను వాణ్ణి ఓ కంట కనిపెడుతూనే ఉండేవాణ్ణి. ఆ సంగతి గ్రహించి వాడు నన్ను పనిలోంచి తీయించివేశాడు. అప్పటినుంచి నేను హోటల్లో తోటమాలిగా కుదిరాను. అయితే నీకు అసలు విషయం తెలియదన్నమాట భీమన్న. నారాయణబాబ్జీ కళ్యాణ్ని, సుజాతిని ఏదో చెప్పి బెదిరిస్తున్నాడు. అసలు దివాన్ బహదూర్ గారిని చంపింది వాడే. భీమన్న ఆశ్చర్యపడలేదు. వాడేనా? వాడు తల్లినే హత్య చేసే రకం పాపిష్టి వెధవ అన్నాడు. నీకీ విషయం తెలుసా? తెలియదు కాని బాబుగారు, నాకు అనుమానంగానే ఉండేది. అయితే ఏం లాభం? ఇప్పుడు మనకు కావలసింది రుజువు, సాక్ష్యం కదండి. రుజువు దొరుకుతుంది భీమన్నా, భయపడకు. వాడు గొంతు నులిమి అయినా సరే వాడి నోటి వెంటే నిజం చెప్పిస్తాను, చెప్పించి తీరుతాను అంటూ పూర్ణచంద్రరావు భీమన్న చేతిలో ఒక నోట్ల కట్ట పెట్టి హోటల్కు బయలుదేరాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి వసంత్ని పూర్ణచంద్రరావుని కనిపెట్టి ఉండమని పంపివేసి తన జీపు కారెక్కి బయలుదేరాడు. అతను నారాయణబాబ్జీ ఇంటికి వెళ్ళలేదు. ముత్యాలపేటలో ఉన్న మోహన్ రావు ఇంటికి వెళ్ళాడు. తను నియమించిన పోలీసు అధికారులు ఆ ఇల్లంతా సోదా చేశారు. కానీ వారికి ఏ ఆచూకీ కనిపించలేదు. అందువల్ల రెడ్డి తనే స్వయంగా పరీక్షించదలుచుకుని బయలుదేరాడు. మోహన్ రావు హత్యకు సంబంధించిన సాక్ష్యం ఏదో ఒకటి అతని ఇంట్లో కనబడకపోద్దని రెడ్డి విశ్వాసం. మోహన్ రావు బ్రహ్మచారి అని, పొద్దున్న సాయంత్రం వచ్చి ఇల్లు ఊడ్చే పని మనిషి తప్ప ఆ ఇంట్లో వేరే నౌకర్లు ఎవరూ లేరని రెడ్డి ఇదివరకే విచారించి తెలుసుకున్నాడు. పోలీసు వారు చేసిన దర్యాప్తులో మోహన్ రావు మీద కసిగట్టి అతన్ని హత్య చేసేటంత విరోధులు ఎవరూ లేరని కూడా తేలింది. అతని బల్ల డ్రాయర్లో కనిపించిన బ్యాంక్ పాస్బుక్ చూడగా మోహన్ రావు బ్యాంకులో చాలా డబ్బు దాచినట్లు వెల్లడైంది. అతని జీతం వల్ల వచ్చే ఆదాయానికి మించిన నిలవ కనబడుతోంది. అప్పుడప్పుడు 1000-2000 జమ చేసినట్లు పాస్బుక్లో రాసి ఉన్నది. అంత మాత్రం చేత మోహన్ రావు దుర్మార్గుడని, నేరస్తుడని నిర్ణయించటానికి వీల్లేదు. ప్రభాకర్ రెడ్డి ఏదీ మర్చిపోకుండా ప్రతి చిన్న వస్తువును బహుజాగ్రత్తగా పరీక్షించాడు. ముందున్న ఆఫీసు గదిలోనూ, పడకటింటి గదిలోనూ అనుమానించదగ్గది ఏదీ కనిపించలేదు. పడక గదిని ఆనుకుని అతని ల్యాబొరేటరీ గది ఉన్నది. రెడ్డి ఆ గదిలోనికి ప్రవేశించాడు. ఆ ల్యాబ్లో చాలా ఖరీదైన సామాన్లు, పరికరాలు ఉన్నాయి. మోహన్ రావు ఇంత ఖరీదైన ల్యాబొరేటరీ ఎట్లా సంపాదించాడు? అంత డబ్బు బ్యాంకులో ఎట్లా నిల్వ చేశాడు? అతనికి కంపెనీలో వచ్చే జీతం కాక వేరే సంపాదన ఉండి ఉండాలి. ఆ సంపాదన ఏమై ఉంటుంది? వినాశనకరమైన రసాయనిక వాయువు మోహన్ రావే తయారు చేసి ఉంటే అలాంటప్పుడు మాత్రమే అతనికి వేరే సంపాదన ఉండటానికి కావలసినంత అవకాశం ఉంటుంది.
కానీ ఆ విచిత్ర రసాయనిక వాయువు ఇక్కడ తయారైనట్లు ఈ ల్యాబ్లో చిహ్నాలేమీ కనబడటం లేదు. చిహ్నాలు కనబడినంత మాత్రాన ఆ వాయువు ఇక్కడ తయారు కాలేదని నిర్ధారణ కూడా కాదు. ఇక్కడే తయారు చేసి మోహన్ రావు ఆ చిహ్నాలేమీ కనబడకుండా చాలా జాగ్రత్త పడి ఉంటాడు. ఆ వాయువు ఏదో దుర్మార్గపు పనికి ఉపయోగించేందుకే తయారు చేసి ఉండాలి. లేకపోతే ఇంత రహస్యము, ఇంత జాగ్రత్త ఎందుకు? ఈ విధంగా రెడ్డి మనసులో ఆలోచనలు పరుగుతీస్తున్నాయి. ఈ విషయం దర్యాప్తు చేసి నిజం బయటకు లాగాలని నిర్ణయించుకున్నాడు రెడ్డి. ఆ విచిత్ర వాయువు గొట్టం ఎక్కడికి ఎగుమతి చేయదలుచుకున్నారో కూడా కనుక్కోవాలనుకుంటున్నాడు. అపాయం లేని ప్రాణవాయువు గొట్టాలతో కలిపి ఈ గొట్టం కూడా స్టీమర్లో ఎగుమతి చేయదలిచారా? ఇంత అపాయకరమైన గొట్టం ఏ కెప్టెన్ తన స్టీమర్లో ఎక్కించుకుంటాడు? కెప్టెన్కి తెలియకుండా మిగతా గొట్టాలతో కలిపి స్టీమర్లో ఎక్కించదలిచారా? స్టీమర్ నడి సముద్రంలో ఉన్నప్పుడు తుఫాను వచ్చి స్టీమర్ ఒడిదుడుకులకు లోనైనప్పుడు ఆ తాకిడికి ఈ గొట్టం మూత ఊడిపోతే ఎంత ప్రమాదం! స్టీమర్ అడుగు మొత్తం కరిగిపోతుంది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.